ఇప్పుడు మనకి స్వీట్ షాప్ ఉంటుంది, దాంట్లో రంగులు ఎందుకు చెప్పండి? ఏ రంగు లేకపోతే తినలేమా? దాంట్లో రంగులు వేస్తున్నారు. మళ్ళీ దానికి సిల్వర్ ఫాయిల్ దాన్ని అంటిస్తున్నారు. సిల్వర్ దంటం ఏంటి? దానివల్ల మనకు నష్టం కదా. అట్లాగే చాలామందికి తెలియదు, అల్యూమినియం వీటిల్లో పాత్రలు అన్నం వండుకుంటున్నారు. అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల అల్యూమినియం దాంట్లో కరిగి వస్తుంది. అసలు అల్యూమినియం మన ఇంట్లోనే వాడకూడదు. కుక్కర్ లోపల అల్యూమినియం ఉండేది, ఇప్పటికీ చాలామందికి తెలియదు. కుక్కర్ లోపల అన్నం కుక్కర్ కానీ ఏ కుక్కర్ అయినా లోపల స్టీలే ఉండాలి కానీ అల్యూమినియం ఉండకూడదు. అల్యూమినియం ఉంటే ఏంటి, అల్యూమినియం లోపలికి దిగి మనకు విషం అది. దానివల్ల కూడా ఇటువంటి దుష్పరిణామాలు, ఎముక బలహీనత, నొప్పులు, కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. కనుక మన ఆహారపు అలవాట్లు మారటము, కలియుగము, కల్తీ యుగము, ఈ కారణాల వల్ల ఇవన్నీ కూడా చిన్న వయసులోనే ప్రభావం చూపిస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత స్త్రీలకు ఒక రకంగా నెలసరి వచ్చినప్పుడేమో నెలసరి వచ్చింది ఒక 4-5 రోజులు ఇబ్బంది, నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది. ఫస్ట్ టైంలో ఏంటి కానీ హార్మోన్ల స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి అప్పుడు మళ్ళీ ఒక శాపం ఏంటి, చర్మము కళవిహీనం అవటం, చర్మం పొడిగా అవటం, తర్వాత తలనొప్పి, మూడ్ ఆఫ్ అయిపోవటం, తర్వాత వీటితో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి,